హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ అన్న అశోక్ లేలాండ్ 14 టైర్ వెహికల్. ఈ వెహికల్కి బాడీ బిల్డింగ్ షెడ్లో క్యాబిన్ బాడీ అయితే కట్టడం జరుగుతుంది. ఈ వెహికల్ క్యాబిన్ అయితే మహేష్ అన్న లగ్జరీగా చేయడం జరుగుతుంది. క్యాబిన్ లోపల మొత్తం ఎలక్ట్రీషియన్ వైర్స్ అయితే కనపడడం జరుగుతుంది. క్యాబిన్ లోపల అయితే చాలా బాగా చేపిస్తారు. క్యాబిన్ అయితే చాలా బాగుంది చూడడానికి. క్యాబిన్ అనేది చెక్కతో తయారు చేస్తారు కాబట్టి ఆ చెక్క అటు ఇటు జరగకుండా ఐరన్ యాంగిలర్లు పెట్టి బిల్డింగ్ పెట్టడం జరుగుతుంది. అన్న అయితే వెహికల్కి పంజాబ్ క్యాబిన్ మోడల్ చేపిస్తుండు. మొన్నటి వరకు వర్షాలు రావడం వల్ల అయితే వెహికల్ పని అయితే స్పీడ్ కాలేదు. 2 డేస్ నుంచి క్యాబిన్ బాడీ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి 75% అయితే అయిపోయినట్టే వెహికల్ వర్క్. మెకానిక్ అన్న ఐరన్ చెక్కను సెట్ చేస్తుండు మిషన్లో పెట్టి. అన్న అయితే అలా ఐరన్ ప్లేట్ను చెక్కను అలా సెట్ చేసిన తర్వాత అయితే అన్న మొల తీసుకొని హోల్స్ పెట్టి సీలను కొట్టడం జరుగుతుంది. మొలలు చిన్న చిన్నవి. ఈ మొలలు కొట్టడం ద్వారా ఐరన్ ప్లేట్లు అయితే సేఫ్టీగా ఉంటాయి ఊడిపోకుండా. వెహికల్ బాడీ విషయానికి వచ్చినట్లయితే క్వాలిటీ ఐరన్ యూజ్ చేశారు. వెహికల్ బాడీ లోపల ఐరన్ ప్లేట్లను అమర్చారు. అట్నే కింద నుంచి యాంగిలర్లకు వాటికి కలిపి వెల్డింగ్ పెట్టడం జరుగుతుంది. అన్న అయితే ఈ విధంగా వెల్డింగ్ పెట్టడం వల్ల బాడీ అయితే ఎటు కట్టు కదలకుండా జరగకుండా ఉంటుంది. యాంగిలర్ల సాయంతో ప్లేట్స్ కూడా ఎటు కదలవు జరగవు. వెహికల్ కింద అన్న వెల్డింగ్ పెడుతుంది కాబట్టి పైన అయితే వెయిట్ ఉండాలి. ఎందుకంటే ప్లేట్ అనడం వల్ల కింద వెల్డింగ్ అయితే మంచిగా అవుతుంది. కింద వెల్డింగ్ పెట్టే స్థలాన్ని బట్టి పైన ఐరన్ అయితే అన్న జరపాలి. జరపడం వల్ల ఈ స్టీల్ ప్లేట్ అనేది కింది కనిగి మంచిగా వెల్డింగ్ అయితే మంచిగా అవుతుంది. కింద వెల్డింగ్ పెడుతుంటే పైన నిప్పు అయినట్టు అవుతుంది. వెహికల్ బాడీ వెనకాల ఐరన్ ప్లేట్స్కు మరియు ఛానల్స్కి అన్న అయితే వెల్డింగ్ పెడుతుండు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఐరన్ ఛానల్ కలిపి అయితే వెల్డింగ్ మంచిగా పెట్టాలి. ఎందుకంటే వెహికల్ బాడీ అనేది స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. కటింగ్ వెల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే లోడ్ ఎక్కించేటప్పుడు దింపేటప్పుడు బత్తాలు తినే అవకాశాలు ఉంటాయి. వీడియో తీస్తున్న సమయంలో మహేష్ అన్న అయితే వెహికల్ దగ్గరికి రావడం జరిగింది. మహేష్ అన్న రాకతో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయితే గుమిగూడారు. ఎందుకంటే అన్నకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మహేష్ అన్న వీడియోలో క్యాబిన్ గురించి చర్చించడం జరుగుతుంది. అన్నీ యాడ్ చేసి దాని తర్వాత ఇట్లా ముక్కొస్తుంది बाद में अच्छा दिखता है क्या कंप्लीट हो जाता हूँ. ఇలా లేచి పెట్టుకోవాలి. మామూలుగా ఇంట్లో మనకి ఇంటూ తీస్తారు కదా, బెడ్రూమ్లో ఫర్నిచర్ తెచ్చుతారు కదా, వాటిల్లో వేసి పెడుతూ మనం ఇక్కడ తెచ్చి మన బండి వేసుకుంటాం. కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది చాలా ఎవరు ఏపీఎల్ కూడా క్యాబిన్లలో నార్మల్గా ఏది ఒకటి వేపిస్తారు కానీ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇది వేపిస్తుంది. దానికి దీనికి మొత్తం 22,000. మహేష్ అన్న అయితే వెహికల్ దగ్గర నుండి వర్క్ అయితే మంచిగా చేయించుకోవడం జరుగుతుంది. మెకానిక్ అన్న వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే టైల్ ల్యాంప్ల గురించి జాలలు అయితే దగ్గర కావడం జరిగింది. వాటి గురించి డిస్కషన్ చేస్తుండు. యాక్ టైల్ ల్యాంప్స్ అయితే జాలలకు చాలా దగ్గర కావడం జరిగింది. ఎందుకంటే వెహికల్కి ఏదైనా టచ్ అయినా కానీ టైల్ ల్యాంప్స్ అయితే మొత్తం బలిగిపోవడం జరుగుతుంది. ఎల్ఈడి లైట్స్ కాబట్టి సెట్ మొత్తం కొత్త తీసుకోవాలని మెకానిక్ అన్న వాళ్ళు చెప్పారు. ఎల్ఈడి లైట్స్ కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అందుకని అన్న వాళ్ళు అయితే మరీ ఆలోచించడం జరిగింది. ఒక్క లైట్ బలిగిన కానీ లైట్ సెట్ మొత్తం మళ్ళీ కొత్త తీసుకోవాలి. అందుకోసమని మహేష్ అన్న ఆలోచించి లైట్స్ ప్లాన్ అయితే చేంజ్ చేసి కొంచెం ముందుకు జరిపించడం జరిగింది. ఈ జాల అనేది వెహికల్ బ్యాక్ నుంచి అయితే లుకింగ్ ఉంది మరియు లైట్లకి సేఫ్టీ కూడా ఉంది. అందుకోసమని జాలని అయితే ప్రతి ఒక్క వెహికల్కి పెట్టించుకుంటారు. మెకానిక్ అన్న వాళ్ళు అయితే జాలని అయితే పర్ఫెక్ట్ కటింగ్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది, సెట్ అయింది. ఇక్కడనైతే మహేష్ అన్న అయితే వెహికల్ బాడీలోకి ఎక్కి గమనిస్తున్నాడు. వెహికల్ బాడీకి వెల్డింగ్ కరెక్ట్ పెడుతున్నారా లేదా, కటింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా, మూలలు అనేది ఏ విధంగా ఉన్నాయి, కింద ఏ విధంగా ఉందనేది అన్న అయితే చెక్ చేస్తున్నాడు. నట్టు బోల్ట్లు అన్నీ కరెక్ట్ వేస్తున్నారా లేదా అనేది చెక్ చేసిండు మరి అన్న అయితే. కింద నుండి బాడీకి వెల్డింగ్ పెట్టినప్పుడు పైన నిప్పులు రావడం మనం చూసినాం. ఆ నిప్పు లాంటి మచ్చలు అనేది పోతాయని మెకానిక్ అని మహేష్ అని అడుగుతున్నాడు. వాటితో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని మెకానిక్ అని అయితే చెప్పడం జరిగింది. యాదన్న ఇప్పుడే కార్లో వచ్చి దిగిండు చెడ్డి ముందు. యాదన్న నువ్వు ఇప్పుడే వచ్చేదని అన్న వాళ్ళు అయితే ఆయనతో ఆటలు ఆడడం జరుగుతుంది. యాదన్న వచ్చి ఎమ్మడి టీషర్ట్ మార్చుకొని యాది మోడల్ అయ్యి బండిని అయితే మొత్తం గమనిస్తుండు. మెకానిక్ అన్న వాళ్ళతో మాట్లాడి క్యాబిన్లో అయితే ఆయనకి ఏ సదుపాయాలు కావాలో అయితే చెప్తాడు. వాళ్ళకైతే మెకానిక్ అన్న వాళ్ళకి అన్న వాళ్ళ వెల్డింగ్ వర్క్ అయిపోవడమే లేటు. అన్న వాళ్ళు అయితే వెనక నుంచి ఎమ్మటి రబ్బింగ్ కొట్టుకొని రావడం జరుగుతుంది. రబ్బింగ్ తర్వాత అయితే పెయింటింగ్ లేయర్స్ కొట్టాల్సి వస్తుంది. పెయింటింగ్ లేయర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.